నిరుద్యోగ మిత్రులారా, గిందాక నుంచి ఒక అర్ధగంట నుంచి ఒక సర్క్యులర్ అనేటటువంటిది అన్ని గ్రూపులలో సర్క్యులేట్ అవుతుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ 5,000 ఎస్ఐపిసిలకు అనుమతినిచ్చినట్టు వస్తున్నది. ఇది వాస్తవమే, ఇది నకిలీ కాదు. అయితే నా డిమాండ్ ఏంటంటే, ఇన్ని రోజులు అంతా నిరుద్యోగులం కొట్లాడినాం. కొట్లాడ కాడికి తలా ఒకరు వచ్చి వాళ్ళ వంతుగా ఒక మాట మాట్లాడిపోయారు. నా ప్రధానమైన ఏకైక డిమాండ్ ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ అన్యాయం చేస్తుంది నిరుద్యోగులకు అని చెప్పేసి రేపు ఉదయం నుంచి రేపు ఏదో సమయం నుంచి కేటీఆర్ గారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చే వరకు ఎస్ఐపిసిలో 20,000 వేకెన్సీసు, గ్రూప్ 2లో 1,500, గ్రూప్ 3లో 2,000, గ్రూప్ 1 500 పోస్టులతో నోటిఫికేషన్స్ వచ్చేటట్టు, ఎస్ఐపిసిల ఏజ్ పెరిగేటట్టు కేటీఆర్ గారు నిరాహార దీక్ష కూర్చోవాలి. అదేవిధంగా కవిత గారు కూర్చోవాలి. అదేవిధంగా రామచంద్రరావు గారు కూర్చొని మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము మా అమర్ నిరాహార దీక్షలను విరమించమని నిరుద్యోగుల పక్షాన మీరు కూర్చుంటే నిరుద్యోగులు సబ్బండ వర్గాలు మీకు మద్దతును ప్రకటిస్తాయి. ఈరోజు మేము చేస్తేందుకు మీరు వచ్చారు కదా, ఇక్కడ నుంచి మీరు చేయాలా, మీకు మద్దతుగా మేము రోడ్ల మీద తిరుగుతామని ఒక నిరుద్యోగ అభ్యర్థిగా, గత 3 సంవత్సరాలుగా కొట్లాడుతున్నటువంటి అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కాళ్ళు మొక్కినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఇవాళ అందరూ చెప్తున్నట్టు కాళ్ళు మొక్కినవని చెప్తున్నారు కదా, అది చేసింది, దానికి అంకురార్పణ చేసింది నేనే. ఎన్నికల ముందు రోజు నేను మా అమ్మగారు కాళ్ళు మొక్కితే వీళ్ళందరూ కూడా దాన్ని పబ్లిక్లోకి తీసుకుపోయారు. సాక్షాత్ రేవంత్ రెడ్డి గారి ఇన్స్టాలోనే పెట్టుకోవడం జరిగింది. ఇది నా సవాల్, మీరు స్వీకరించాలి. మీరు స్వీకరించినాక మీ ప్రాణాలకు హాని కలగకుండా ఉండేందుకు నిరుద్యోగులను సర్వం త్యాగం చేయడానికి రోడ్ల మీదకి వస్తామని ఒక్కసారి చెప్తున్నా.